Hi all, myself Karthik. This is my first video in Excel. There are so many videos we have in Excel, but in my view, I am explaining very simple formulas with simple data sets. And also, I will be explaining in English and Telugu simultaneously for each and every formulas. It will be also very important, useful for the Telugu people, those who are able to understand Telugu language. ఇది తెలుగు వాళ్ళకు మరియు ఇంగ్లీష్లో కూడా రెండిట్లలో నేను చెప్తాను. ఇవన్నీ ఏంటంటే జస్ట్ సింపుల్ ఫార్ములాస్ విత్ సింపుల్ డేటా సెట్స్. ఎవరైతే ఎక్సెల్లో వర్క్ చేస్తారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇవాళ చెప్పబోయే టాపిక్, టుడేస్ టాపిక్ ఈస్ కౌంట్. కౌంట్, వాట్ డస్ ఇట్ మీన్స్ this function counts the number of numeric entries in a list. It means numeric entries in a list means these are said to be the column B to D is said to be list. Here we have 10, 20 and 30. These are said to be numeric entries. Count అంటే ఏంటిదంటే ఇవి 10, 20, 30 అనేవి న్యూమరిక్ ఎంట్రీస్ అన్నట్టు. అది ఏం చేస్తుందంటే ఆ 10, 20, 30 అనేది న్యూమరిక్ ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేస్తుంది ఎక్సెల్లో. ఈ కౌంట్ అనే ఫార్ములా ద్వారా మనం ఎంతమంది న్యూమరిక్ ఎంట్రీస్ అనేది ఇచ్చారు అనేది చూడొచ్చు. But in the count, if we have blanks or character or any error, then it will be not treated as a numeric entry. It will be treated as a like some because it will ignore blanks, text and errors. So it will be not count in the formula. ఇంకోటి ఏంటంటే ఇది బ్లాంక్ అలో డివైడెడ్ బై జీరో. ఈ డివైడెడ్ బై జీరో అంటే ఫార్ములా అన్నట్టు. ఫార్ములా రాసినప్పుడు డివైడెడ్ బై జీరో అని వస్తుంది. ఇది అలో అనేది ఏంటంటే క్యారెక్టర్స్ అంటాం. ఇది ఏంటంటే బ్లాంక్. ఈ 3 కాలమ్స్ అంటే ఈ C10 అనేది ఏంటంటే బ్లాంక్ అన్నట్టు. ఇప్పుడు మనకు బ్లాంక్ ఉన్న క్యారెక్టర్స్ ఉన్న డివైడెడ్ బై జీరో ఉన్నా కానీ అది న్యూమరిక్ ఎంట్రీ లాగా ట్రీట్ చేయదు. సో అక్కడ మనకి ఏమవుతుంది అంటే ఆ కౌంట్ ఒకవేళ క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు మనకు ఆ పర్సన్ని ఆ ఒక సెల్ని కన్సిడర్ చేయకుండా మిగతా సెల్స్ ఎంతమంది వ్యాలిడ్ అయ్యారో ఆ ఒక అవుట్పుట్ అనేది వస్తుంది అన్నమాట. In general, for example, if we have the data in these 3 cells, so we will write the formula as count of B4 is to D4. In the same way, if we will write the formula for the B10 also, but here we will have the blank, so it will be treated as a count only 2. ఇప్పుడు మనం ఇక్కడ ఫార్ములా చూస్తే ఏమవుతుందంటే COUNT కౌంట్ అని రాసి ఈక్వల్ టు కౌంట్ అని చెప్పి రాసి బ్రాకెట్ ఓపెన్ చేసి B4 is to D4 అంటే మనకు అక్కడ డేటా ఏ సెల్ నుంచి స్టార్టింగ్ ఏ సెల్ ఎండ్ వరకు ఉంది అనేది రాసుకోవాలి. సో ఇలా ఫార్ములాస్ రాస్తే ఎప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇవి 3 వచ్చేసి న్యూమరిక్ ఎంట్రీస్ కాబట్టి మనకి ఇక్కడ 3 అని వస్తుంది. అంటే ఇవి న్యూమరిక్ అంటే సంఖ్య అంటే నెంబరింగ్ ఏవైతే ఉంటాయో వాటి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 3 వస్తుంది. ఒకవేళ మనకి ఇక్కడ బ్లాంక్ ఉంది కాబట్టి ఇక్కడ ఇది సేమ్ ఫార్ములా, కాకపోతే మనకు 2 మాత్రమే అవుట్పుట్ వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ కౌంట్ ఏ. కౌంట్ ఏ ద ఫంక్షన్ కౌంట్స్ ద నెంబర్ ఆఫ్ న్యూమరిక్ ఆర్ టెక్స్ట్ ఎంట్రీస్. ఇక్కడ ఏం చేస్తుందంటే ఇంతకు ముందు మనం న్యూమరిక్ కానీ టెక్స్ట్ కానీ అవి ఉంటే మాత్రం తీసుకోలేదు. బట్ కౌంట్ ఏ ఏం చేస్తుంది అంటే న్యూమరిక్ కానీ టెక్స్ట్ కానీ ఏదున్నా కానీ ట్రీట్ చేస్తుంది. ఇంకా కౌంట్లో ఈ డేట్ ఉన్నా కానీ నెక్స్ట్ టైం ఉన్నా కానీ డెసిమల్స్ ఉన్నా కానీ ఇవన్నీ కూడా న్యూమరిక్ లానే కన్సిడర్ చేసేసి అవుట్పుట్ అనేది ఇస్తుంది. బట్ ఇన్ ద సేమ్ వే కౌంట్ ఏం చేస్తుంది ఈ ఫార్ములాస్ కానీ లేకపోతే ఫార్ములాస్ రాసేటప్పుడు మనకి యాష్ ఎర్రర్ వస్తుంది, దాన్ని కూడా అది కన్సిడర్గా ఒక ఎంట్రీ అంటే ఇట్ విల్ బి ట్రీట్ యాజ్ వన్ న్యూమరిక్ ఎంట్రీ. అలో ఇస్ ఆల్సో ఇట్ విల్ బి ట్రీట్ యాజ్ అ న్యూమరిక్ ఎంట్రీ. ద ఫంక్షన్ కౌంట్స్ నెంబర్ ఆఫ్ న్యూమరిక్ ఆర్ టెక్స్ట్ ఎంట్రీస్. అంటే ఇప్పుడు ఓన్లీ బ్లాంక్ ఏదైతే ఉంటుందో అది ఒక్కటి మాత్రం ఇగ్నోర్ చేస్తాం. ఇట్ విల్ ఇగ్నోర్ ఓన్లీ బ్లాంక్స్. ద ఫార్ములా ఈజ్ సేమ్ యాజ్ కౌంట్ బట్ వీ విల్ ఇంక్లూడ్ జస్ట్ a letter A. Count A of B4 is to D4. What are the data we have in cells? Next, count blank. Count blank will counts how many number of cells have blanks.
కౌంట్ బ్లాంక్ ఏం చేస్తుందంటే మనకు ఏ సెల్లో బ్లాంక్ ఉందో ఆ ఒక్క సెల్స్ ఎన్ని సెల్స్ లో బ్లాంక్స్ ఉన్నాయనే అవుట్పుట్ ఇస్తుంది అన్నట్టు. ద ఫార్ములా ఇస్ వెరీ సింపుల్. కౌంట్ బ్లాంక్ ఆఫ్ B4 is to B11. There are only in 2 cells we have blanks, so the output is 2. మనకు ఓన్లీ 2 సెల్స్ లో మాత్రమే అవుట్పుట్ అనేది 2 అని వచ్చింది, ఎందుకంటే 2 సెల్స్ లో మాత్రమే బ్లాంక్ ఉంది. ఓన్లీ 2 సెల్స్ లో we have blanks, so we got the output as 2. What is COUNTIF? COUNTIF, the function counts the number of items which match criteria set by the user. COUNTIF ఏం చేస్తుంది అంటే ఒక యూజర్ అనేవానికి ఏదైనా కండిషన్స్ ఉన్నాయి అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇప్పుడు నాకు ఈ టేబుల్లో చూస్తే ఐటెం, ఈ యొక్క ఐటెంలో నాకు బ్రేక్స్ అనేవి ఎన్ని ఉన్నాయో చూడాలి అని అంటే అదొక కండిషన్ అన్నట్టు. అంటే ఇప్పుడు మనకున్న ఒక డేటాలో ఒక నేమ్స్ ఏదైనా ఒక పర్టికులర్ నేమ్ కి ఎన్నిసార్లు వచ్చింది అనేది చూసుకోవడం అన్నట్టు. అంటే పర్టికులర్ ఒక ఐటెం ఎన్నిసార్లు వచ్చింది అనేది చూసుకోవటానికి. ద COUNTIF విల్ కౌంట్ how many number of times has met the criteria which gives by the user. Here if you will see COUNTIF of, the formula is COUNTIF of C4 is to C12 comma breaks. We have only 2 items breaks. One is breaks on 1st Jan 98 and another one is 1st Feb 98. This is first one, 1st Jan, and this is another one, 1st Feb 98. And also when we want to see the numericals is also we can able to see with some condition. Example, if you want to see how many number of entries are greater than 100 or greater than or equal to 100. Suppose if you will see like the formula 1, 2, 3, 4, 5. 5 places we have greater than or equal to 100. అంటే COUNTIF ఏం చేస్తుంది అంటే ఇప్పుడు కౌంట్ అంటే నథింగ్ బట్ మనకి ఏమవుతుంది కౌంట్లో జస్ట్ అన్నిటివి న్యూమరిక్ ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయో అది ఇస్తుంది అన్నట్టు. సో COUNTIF ఏం చేస్తుంది అంటే మన క్యారెక్టర్ కానీ ఏదైనా కానీ ఒక పర్టికులర్ క్రైటీరియా అంటే నేను ఒక ఐటెం ఒక బ్రేక్ అనేది ఎన్నిసార్లు వచ్చింది అనేది చూసుకోవాలి, అంటే ఎన్నిసార్లు కౌంట్స్ అయ్యారు అనేది చూసుకోవాలి అంటే నేను COUNTIF ఫార్ములా యూజ్ చేస్తాను అన్నమాట. ఓన్లీ మీరు క్యారెక్టర్స్ ఉన్న వాటికే ఈ COUNTIF ఫార్ములా యూజ్ అవుతుందా అని అంటే కాదు. ఈ న్యూమరిక్ ఉన్నా కానీ COUNTIF ఫార్ములా యూజ్ చేయాలి. న్యూమరిక్ ఉన్నప్పుడు COUNTIF ఫార్ములా ఎలా యూజ్ చేస్తాం? ఎలా అంటే ఇప్పుడు నాకు ఒకవేళ గ్రేటర్ దెన్ 100 అనే కాస్ట్ ఎన్ని ఐటమ్స్ కి ఉన్నవి అని చూడాలి అంటే ఒక ఫార్ములా COUNTIF ఆఫ్ ఇక్కడ రాస్తాం. COUNTIF ఆఫ్ E4 కామా E4 is to E12 కామా డబల్ కొటేషన్ లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. అంటే నాకు 100 కన్నా ఎక్కువ కాస్ట్ ఉంటే అవి ఎంతమంది ఉన్నాయి, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కావాలి అంటే ఇక్కడ 5 ఐటమ్స్ ఉన్నాయని అవుట్పుట్ అన్న. నెక్స్ట్ COUNTIFs. What is COUNTIF? This function counts number of items which match multiple criteria set by user. అంటే మల్టిపుల్ క్రైటీరియా ఏదైతే ఉంటాయో అంటే ఇప్పుడు COUNTIFs కి డిఫరెన్స్ ఏంటంటే COUNTIF మాత్రం ఒకటే కండిషన్ తీసుకోవచ్చు, COUNTIFs మాత్రం 2 కండిషన్స్ కూడా రాసుకోవచ్చు. The major difference between COUNTIF and COUNTIFs are COUNTIF we will write only with one condition which meets the criteria by the user. But when it comes to the COUNTIFs, we will have multiple conditions in this. Here for example, I wrote COUNTIFs of B4 is to D12 which meets the criteria D14. D14 I gave the name as a tires. And next C4 is to C12. C4 is to C12 which meets the criteria D15. It is a 10 May. The marked in yellow are tires with 10th May and 10th May tires. So we have the output as a 2. ఇక్కడ ఏమవుతుంది అంటే COUNTIFs కి మేజర్ డిఫరెన్స్ ఏంటిది అని అంటే COUNTIF వచ్చేసి ఏంటంటే ఒకటే కండిషన్ అనేది
సాటిస్ఫై చేస్తుంది. బట్ కౌంట్ ఇఫ్స్ మాత్రం మనకు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నా కానీ సాటిస్ఫై చేయడానికి కౌంట్ ఇఫ్స్ రాసుకుంటాం. ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ రాసాను, కౌంట్ ఇఫ్స్ ఆఫ్ B4 to B12 లో టైర్స్ అనే ఒక కండిషన్ అనేది మెట్ అవ్వాలి. అంటే ఐటమ్స్ లో కండిషన్ వచ్చేసి టైర్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి C4 to C12 లో డేట్ అనేది కండిషన్ అనేది మెట్ అవ్వాలి. అంటే టైర్స్ అయ్యి 10 May 98 ఎన్నిసార్లు వచ్చింది అనేది మనకు రావాలి. సో ఇక్కడ నాకు 2 times ఉన్నాయి, అవి నేను ఎల్లో కలర్ లో వేసి పెట్టాను అన్నట్టు. సో నా అవుట్పుట్ వచ్చేసి 2. థ్యాంక్ యూ ఎవ్రీవన్.